నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. బాబాయ్ వరుసైన వ్యక్తితో తన కూతురు లాంటి అమ్మాయిని అతి కిరాతకంగా రేప్ చేసి బెదిరించి ఆ అమ్మాయి చనిపోయే విధంగా అతను టార్చర్ చేశారని వాళ్ళ తల్లిదండ్రులు అయితే వేదన గురవుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ తల్లిదండ్రులు చైతన్యపురి పిఎస్లో కంప్లైంట్ అయితే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులని పోలీసు వారు పట్టించుకోవట్లేదంట. కేసు కట్టమన్నా సరే కేసు కట్టట్లేదంట. పోలీసు వారికి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి పోలీసు వారిని మేనేజ్ చేస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరిగిందని పూర్తి వివరాలు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మ అసలు ఏం జరిగింది? నా బిడ్డ హైదరాబాద్లో చదువుతుంది. ఖమ్మం దగ్గర 3 సంవత్సరాలు ఉంది. తర్వాత పెద్ద పాప పెళ్ళి అయినాక పెద్ద పాప దగ్గర ఉంటుంది. అమ్మోళ్ళకి బాగా లేకుండా దాసారం దగ్గరికి పోతుంది. మా ఇంటి కాంచి పోతుంటే వాడు డీజిల్ వేస్తాను క్యాన్ తీసుకొని పోతుండట. బాబాయ్ రోడ్డు కాడ దించానంటే నేను నిమ్మికల్లు పోతున్నారా అనేసి నిమ్మికల్ దాకా తీసుకో బాబాయ్ రోడ్డు కాడ దించంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ దించొస్తాను దించి వచ్చినాడు సార్. వాడు బాబాయ్ అవుతాడు. ఏం జరిగిందో ఏమో పాప చెప్పలేదు. పాప ప్యాన్కి ఊరేసుకుంది, రూమ్లో సూసైడ్ చేసుకున్నాక ఇట్లా తెలిసినాక మేము హాస్పిటల్లో తీసుకుపోయినాం. ఆ బాబాయ్ వరుసైన వ్యక్తి మీ పాప దాడి చేసినాకనే ఈ పాప సూసైడ్ చేసుకున్నాక హాస్పిటల్లో తీసుకుపోతే 3 నెలల 20 రోజులు ప్రెగ్నెంట్ అని వచ్చింది సార్. అప్పటిదాకా మాకు తెలియదు పాప ఇట్లా వాడు కావాలని ఇట్లా చేసేసిండు. మీ పాప మీకు చెప్పింది అట్లా ప్రెగ్నెంట్ అయినా? చెప్పలేదు సార్. మరి మీకు ఎట్లా తెలుసు? హాస్పిటల్లో పోస్ట్ మార్టంలో వచ్చింది సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిందా? పోస్ట్ మార్టంలో వాళ్ళు చెప్పారు ఇట్లా బాబు 3 నెలలు 20 రోజులు అనేది చెప్పినారు. తర్వాత వాడేం చేసిండు 3వ రోజు పాపని మేము పారేసే రోజు వాడు కోర్టుకు సరెండర్ అయ్యిండు. మళ్ళీ పోయిండు వచ్చిండు కత్తి. మేమేం చేసినాం ఇంకా మా పాప దాంట్లో ఉన్నారు అనేసి పెట్టినాం. పెడితే ఈ భద్రయ్య వీళ్ళు ఏం చేసినారంటే వాడు ఒప్పుకున్నాడు కదా ఇంకా ఎంతమంది మీద పెడతావు అప్పుడు అయితే ఒప్పుకుండు కదా మీ పాప అనేసి ఇంకెందుకు అనేసి వాళ్ళు లంచాలు తీసుకొని కేసు చేస్తా అని 2 నెలల నుంచి కేసు చేస్తా అనేసి చేతులు పట్టుకొని బదిలాడి కేసు అనేది చేయట్లేదు సార్. ఇప్పటికి కూడా నా బిడ్డకు న్యాయం జరగాలనేసి అంటున్నాను. వాళ్ళందరూ కూడా మీ ఊరు వ్యక్తులు అందరూ? మా ఊరు సార్. వాళ్ళ మా ఊరు. అంటే ఇప్పుడు వాళ్ళకి పలుకుబడి ఉందని మీకు న్యాయం జరగట్లేదు? ఎకరం అమ్మినాను ఇంకో ఎకరం అమ్ముతాను గలీజ్ మాటలు కూడా అంటున్నారు. పెద్దమ్మలు చిన్నమ్మలు ఏమన్నారు? చెప్పుకోలేదు సార్. చెప్పాలా? ప్రతిదీ చెప్పాలి. ఏమన్నారు? అంటున్నారు దాన్ని అనేసి వాళ్ళ పిన్ని వాళ్ళ పెద్దమ్మోళ్ళు వాళ్ళు గలీజ్ మాటలు అంటున్నారు సార్. ఏమైతుంది ఇంకో ఎకరం అమ్మి పెడతాం అనేసి అవన్నీ ఓవర్గా మాట్లాడుతున్నారు. వాడు వచ్చి నిన్నీయాలు వచ్చి కూడా మళ్ళా వాడే మీడియా ముందు రగన్న దగ్గర ఒక రోజు పోయి మాట్లాడినాం. సార్ ఇట్లా మాకు కేసు చేయట్లేరు, వాళ్ళు వాట్సాప్ కాల్ మాట్లాడుతారు, దొరకట్లేడు, వాడు కాశీకి పోయిండు అది పోయిండు అనేసి వాట్సాప్ కాల్ మాట్లాడుతారు. వాడు దొరికితే తీసుకొచ్చి కేసు చేస్తాం సార్ అన్నారు. అనేసి దొరకట్లేడు అన్నోండి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాడు జైలు నుంచి వచ్చిన దాకా కేసు చేయకుండా చేసిరు. వాడు జైలు నుంచి వచ్చి మళ్ళీ ఈ గుంపుని ఎంటేసుకొని తిరుగుతుంది. మన ఫ్రెండ్స్ ఈడు దొడ్డిగౌరిగాడు అనేటోడు, మహేష్, గౌతమ్ గాడు అనేటోళ్ళు మళ్ళీ ఎంటేసుకొని తిరిగి వాళ్ళ ఫ్యామిలీ 20 మందిని తీసుకొని రగన్న కాడికి వచ్చిండు. కేసు పెట్టాలి వాళ్ళ మీద నా గురించి మాట్లాడిరు అని అంటాడు. నా బిడ్డను చంపిండు సార్. ఊళ్ళో గ్రూపులలో అన్నిట్లో పెట్టిండు వాడు. ఏమని పెట్టినట్టు ఇక ఇప్పుడు రికార్డు పెట్టు సార్. ఇలా చూద్దరు యానారెడ్డికి నేను 2,50,000 ఇచ్చిన, నేను ఎస్ఐకి ఇచ్చిన, సిఐకి ఇచ్చిన అనేసి వాడు ఓవర్గా మాట్లాడి ఊళ్ళో చచ్చిపోయిన పాపని సరే నా బిడ్డ ఏం జరిగిందని ఊపుకోకుండా పిల్ల మీద కూడా ఓవర్గా ఊళ్ళో గ్రూపులలో కూడా పెట్టేసిండు. వానికి కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా, వాడు అదే అమ్మ కడుపులంగా పుట్టినాడు కదా. ఒక ఆడదాని మీద చచ్చిపోయిన వానికి ఒక చెల్లె ఒక బిడ్డ వరుస ఈ పిల్ల మీద ఊళ్ళో గ్రూపులలో కూడా పెట్టిండు. ఆ ఊళ్ళో గ్రూపులలో కూడా మీకు ఇక్కడ మీడియా ముందు చూపెడతాను. నా బిడ్డకు న్యాయం జరిగిందాక కొంత నేనైనా చచ్చిపోతా కదా, నా బిడ్డ కోసం న్యాయం కావాలి. చచ్చిపోయిన ఆత్మకు శాంతి లేకుండా వాడు ఊళ్ళో గ్రూపులలో ఒక ఆడపిల్ల చచ్చిపోతే అయ్యో అనుకుంటే ఇంకా ఏదేదో వాయిస్ రికార్డులు పెట్టుడు వాడు. నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? నా బిడ్డకు న్యాయం కావాలండి. వాళ్ళు మహేష్ గాడు, దొడ్డికౌరి గాడు, మహేష్ గాడు, రమేష్ గాడు అన్నాడు వీని దగ్గర వ్యాడ్ కావాలి నాకు. గౌతమ్ ముగ్గురు వాళ్ళ వెనక బాగా వాళ్ళ పెదనాన్న అంజయ్ అనేటోడు, వాళ్ళ కొడుకు పెద్దోడు గణేష్ అనేటోడు వీళ్ళు గుంపుని అంటేసుకొని మొత్తం రగన్న కాడికి వచ్చి కూడా ధర్నా చేయాలి వాళ్ళ మీద అని అంటాడు. వాని పిల్లం చచ్చిందా, వాని అమ్మ చచ్చిందా, వాని బిడ్డ చచ్చిందా, నా బిడ్డ చస్తే నేనే చంపిన అనేసి వాడు ధర్నాకు వచ్చిండు రగన్న కాడికి. అవ్వ వాడు ఊళ్ళోకి వచ్చి కూడా ఇట్లా గుంపుని మెయింటైన్ చేస్తుంది సార్. నాకు ప్రాణ భయం ఉంది వానితో. మీ అమ్మాయిని అట్లా చేసింది కాక మళ్ళీ మిమ్మల్ని చంపుతాం అనేసి మా ఇంటి చుట్టే టార్గెట్ చేస్తుంది వాడు. ఎక్కడున్న హైదరాబాద్ ఉన్న ఎక్కడున్న గుంపుని అంటే తీసుకొని తిరుగుతుంది. పోలీసులు మీ మాట ఏమంటున్నారా మరి? పాప 3
వాడేమంటుండు చేస్తా అన్నారు సార్లు, చేయట్లేదు, డబ్బు తిన్నారు కదా సార్, అట్లా చేస్తుండ్రు. పాప మీకు చనిపోయే ముందు ఏమైనా మాట్లాడిందా మీతో? అన్నది వాడు సెల్ తీసుకొని దాసరం వచ్చి సెల్ ఇచ్చిండు మమ్మీ అంటే, నువ్వెందుకు తీసుకున్నావు బిడ్డ అంటే, తీసుకోకుంటే తమ్ముని నాన్నని చంపుతా, మీ అన్నదమ్ములు ఎవరు మీకు అడ్డు రాడు, ఎవడొస్తాడు నీ అయ్యకు, నీ అన్నదమ్ములు కూడా ఎవరు అడ్డు రాడు, కథం చేసి అయిపోద్ది అని అంటారు. నేను భయపడి తీసుకొని మాట్లాడాను అన్న. ఎందుకు మాట్లాడింది ఏమన్నాడు అంటే, నన్ను చేసుకోమన్నాడు మమ్మీ, నేను చేసుకోనన్నా అనేసి అన్నది. అట్లా అన్నది. ఓకే, హాస్పిటల్లో ఇట్లా 3 months ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఎవరు కారణం అని తెలిసింది మీకు? వాడే అని చెప్పింది కదా సార్, వాడు ఒప్పుకుండు కదా, వాడే అని ఒప్పుకుండు కదా. రైట్. వాళ్ళ అక్క మీరేమవుతారు? అక్క అవుతారు. మీకేమని చెప్పిందా చనిపోయే ముందు రోజు? మంచిగానే మాట్లాడింది ఆ రోజు. అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది, తర్వాత నాతో మంచిగానే మాట్లాడింది. తిన్నది 10:40 అయినాక పడుకుంది. కానిస్టేబుల్కి ఇట్లా అని చెప్తే ఆయన వాడిని ఫోన్ CDR పెట్టండి సార్ అప్పుడు తెలుస్తుంది అంటే, వాడు ఫోన్ లేదంట, వాడు ఫోన్ బలిగిపోయిందంట, ఎన్నో పారేసాడ, షర్లేసిండట, షర్లో పోయి తీసుకురానా నేను తీసుకొచ్చి నీ చేతిలో పెట్టానని వల్గర్గా మాట్లాడుతున్నారు ఆ స్టేషన్ వాళ్ళకి చెప్తే. సిఐ భద్రయ్య కూడా అట్నే మాట్లాడుతున్నారు. ఎస్ఐ ఏమో నేను చేస్తా అంటుండు. తర్వాత మా అమ్మతోడు నా బిడ్డతోడు, నాకు 2 బిడ్డలు, నేను ఖచ్చితంగా చేస్తా కృష్ణ అంటుండు. మళ్ళీ వయసుకి చేయట్లేదు. నీ దగ్గరే ఉంటుందిగా, నీ చెల్లె ప్రెగ్నెంట్గా నీకు తెలియదా, నీ అల్లుడు నీ బిడ్డకు తెలియదా, వాళ్ళని కూడా పెడతా కేసు అని మాట్లాడుతుండు మా మీద. కూతురు వరుసైన అమ్మాయి పైన ఇట్లా లైంగికంగా బెదిరించి అమ్మాయి చనిపోయే విధంగా చేశారు, అంతే కదా? ఇప్పుడు అతను కాపాడటానికి ఎవరెవరు అడ్డుపడుతున్నారు? కేశవైన మహేష్ మెయిన్, తర్వాత జటింగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, తనతో పాటు ఇంకా 3, మొత్తం 4 చెల్లె చావు కారణమైన. ఇప్పుడు మరలా మీ ఫ్యామిలీకి థ్రెడ్ ఉందని చెప్తున్నారు. అట్లనే బెదిరిస్తున్నారు సార్, ఇంకా ఎకరమైనా అమ్మి పెడతాం, ఏదైనా చేస్తాం, వాళ్ళే చంపింది, మేము చంపలే, మాకు అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. మళ్ళీ ఊళ్ళో వాళ్ళ 4గురికి కేసు కావాలి, శిక్ష పడాలి సార్, అదొకటే మాకు న్యాయం జరగాలి. చూసాం కదా, తల్లిదండ్రులు బాగా అయితే వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు. పూర్తి వివరాలు ఇంకా తండ్రికి కొన్ని చెప్తారు. సో ఆ మాట కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. అంటే మీ వైఫ్ ఒకటి చెప్తున్నారు, ఏంటంటే ఇట్లా అతి కీలకంగా నా కూతుర్ని ఇట్లా రేప్ చేసి చెప్తున్నారు. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు మీకు న్యాయం కావాల్సింది ఏంటి? పాపని బెదిరించిన వాళ్ళు బెదిరించిన వాళ్ళు, ఆ ఫోన్ కల్లా ఆ ఊరికి పోయిన వాళ్ళు, వాళ్ళ వరకు కేజీ అనేసి మేము కోరుతున్నాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ పాపని అతను ఏమని పిలుస్తూ ఉండేవాడు? బిడ్డనే పిలిచేది, గంగోత్రి అని పిలిచేది, బిడ్డనే పిలిచేది, బాబాయ్ అనేది బిడ్డనే పిలిచేది. నేను కూడా తమ్ముడనే పిలిచేది వాడిని. వాడు ఇగో ఈ బిడ్డ అనేసి ఈ మోసం చేసిండు వాడు. రాలేదు మనకు, అప్పుడు అనుమానం రాలేదు మనకు. మీ కూతురు ఎప్పుడు మీకు చెప్పింది విషయాలన్నీ? చచ్చిపోయే నాడు చెప్పింది. నాన్న నైటు ఎప్పుడో 8:30కు 9-8:30 అయింది. ఇట్లా నాన్న డల్లుగుందని అన్నది పెద్ద పాప. ఎందుకు డల్లుగుంది నాన్న అన్న, అనగానే ఏమో డల్లుగుంది నాన్న, అన్నం కూడా తినలేదు, నీరసంగా ఉంది చెల్లి అంటే, చెల్లెకి ఫోన్ మాట్లాడినా, ఏంది నాన్న అనగానే ఇట్లా ఫోన్ కాల్స్ గిట్ట వచ్చినాయి అనేసి, ఇప్పుడు అక్కకు వచ్చినాయి, మామయ్యకు వచ్చినాయి, నాకు వచ్చినాయి, ఈ రాంగ్ కాళ్ళు వచ్చినాయి, వాడెవడో నేను పొద్దున పోయి పోలీస్ స్టేషన్లో పెడతా, అవి తీస్తా, ఒకవేళ అవసరం అయితే మిమ్మల్ని రమ్మంటే తీసుకుపోతా, కానీ మీరెందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు నీకేం భయం, ఊకో ఏం కాదు కానీ నన్న అంటే, లేదు నాన్న నన్ను బెదిరించిండు నాన్న అన్నది. ఎవడు నిన్ను బెదిరించిందండి? వాడు కేశవైన మహేష్, జటింగ్ మహేష్, వీళ్ళే బెదిరించారు నాన్న అన్నది. మరి ఈ ముచ్చట నిన్నమన్నా చెప్పలేదు బిడ్డ, వాడిని ఏం చేయాలో ఆడికి పిలిపిస్తున్నావు, నేను ఆడికి పిలిపించి మాట్లాడుతున్నాను. వాడు నిన్ను బెదిరించే గత్యంతరం ఎక్కడిది వానికి, వాడేవాడు మనల్ని బెదిరిస్తానికి అని అన్న. అదొక మాట 2 అన్నది. ఇక మాట్లాడలే. ఇక సర్లే నాన్న, నేను రేపు పొద్దునట్టు పిలిపిస్తా, నేను మళ్ళీ 10 గంటల వరకు అమ్మని అవసరం అయితే ఆడికి తోలుతాను అన్న. సర్లే అని అన్నది. తెల్లారితాకనే 8:30కు అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అనేసి వార్త వచ్చింది. నైట్ 9 గంటలకు 8:30కు మాట్లాడింది, తెల్లారితే 8:30కు మళ్ళా చనిపోయింది అనేసి వార్త వచ్చింది. అప్పుడు ఆడ ఈ నెంబర్ల మీద అనుమానం అనేసి మేము కేసు పెట్టినాం పోలీస్ స్టేషన్లో, చింతనపల్లి పోలీస్ స్టేషన్లో. ఆడికి పోయినాక ప్రెగ్నెంట్ అని 3 నెలలు ప్రెగ్నెంట్ అని తెలిసింది. మళ్ళీ తెలుస్తారకే ఇదేంది ఇట్లా అనేసి అంటారకే, సర్లే అని ఇక మేము ఏడ్చుకుంటా తుడుచుకుంటా మళ్ళీ స్టేషన్కి కూడా పోలే, మేము అట్నే వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళిపోయినాక ఆ రోజు తెల్లారి దానం అయింది. ఆ రోజు నైట్ అయింది పోతారకే, తెల్లారి దానం అయింది. మళ్ళీ తెల్లారి 3వ నాడు 3 గంటలకు వీడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు. నేనే అమ్మాయి కారణం చచ్చిపోయేది దానికి మొత్తం నేనే అనేసి, నా వల్లనే చచ్చిపోయిందని ఆడ కోర్టులో ఒప్పుకొని లొంగిపోయాడు. ఇప్పుడు ఏమన్నారు మరి? మేము ఇంకా 3 ఉన్నారు, ఆ 3
కేసు కావాలని మేము అంటున్నాం. మళ్ళీ మీకు ఎదురు తిరుగుతున్నాడు కదా. ఎదురైంది చిన్నగా అయింది. ఇప్పుడు జటంగి మహేష్ గాడు అంటాడు మొత్తం అది స్టేటస్ పెడుతుండు. వాడు జైలు నుంచి రాగానే వీళ్ళని కథం చేస్తామనేసి నన్ను నా కొడుకుని కథం చేస్తారట వీళ్ళు. ఇప్పుడు అదే ఇప్పుడు ఇక ఏముంది మొత్తం రౌడీజం వాళ్ళది. వాళ్ళకి ఎదురు మాట్లాడేది ఎవడు మాట్లాడలేడు ఆడ. మొత్తం ఇదంతా చేసింది మొత్తం వెనక గూడుకోపట మొత్తం డబ్బులు నడిపించింది వాని పెదనాయన, జైలుకు పోయిన పెదనాయన, జైలుకు పోయిన అన్న సర్పంచ్ కేశవైన మల్లయ్య అంటారు ఆయన పేరు. ఆయనకు సపోర్టు ఒడ్డి జానయ్య మల్ల. ఇప్పుడు నిన్నయ్యాల మాకు తెలుస్తుంది. ఇన్ని రోజులు కూడా జానయ్య ఫస్ట్ వాళ్ళు తెలవలే, ఇదంతా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మేము వాళ్ళకి ఏం అన్యాయం చేసినాం? నా చుట్టూ బిడ్డలు వాళ్ళకు లేరా? ఇప్పుడు సంకినేని కొడుకు వరుణ్ ఏందనేసి నేను ఫోన్ చేసిన, ఏంది వరుణ్ ఇది జరిగిందట ఇదంతా ఏంది ఇది కథ అనేసి నేను అన్న వరుణ్ కూడా అని అంటే ఈ వరుణ్ ఏం చేసిండు, నేను అది జటింగ్ సురేష్ ఈడే వాళ్ళకి వచ్చింది అంటే నేను కేసు వద్దని చెప్పిన, మా దండగాంతో ఫోన్ చేయించిన, నేను ఈ బిడ్డతో కాదని మాట్లాడండి. మళ్ళా అంటే ఆయన కూడా రాకపోవు. ఇప్పుడు ఈ జైలుకు పోయిన మేనమామ ఆయన ఇంట్లోనే ఉంటాడు కారు తోలుకుంటా, అందువల్లనే వచ్చిందట. ఆయన కూడా వచ్చి ఈ పనులు వీళ్ళు మొత్తం చేసుకుంటా వీడికి దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు 21 సంవత్సరం నా బిడ్డ. నేను మట్టి అంట కూడా నేను చదువుకున్నా, నాకు కూడా ఏం లేదు, నేను కష్టం చేసుకుని బతికిన. నా బిడ్డ నీకు పెట్టే చంపి కూడా వీళ్ళంతా పైరోగ చేయటం. ఇప్పుడు వాళ్ళ రికార్డులు కూడా ఉన్నాయి మొత్తం. ఇప్పుడు పోలీసు వాళ్ళని చెప్పిన దండం పెడతా కాలు మొక్తా, నా బిడ్డని అటాక్ అయిన వాళ్ళని పెట్టి అడ్డగోలుగా పోనేమనుకురి. ఫస్ట్ అటాక్ అయిన వాళ్ళనే పెట్టరు సార్ అని అన్న. పెడుతున్నా సిఐ 2 నెలలు ఇప్పుడు పెడుతున్నా రేపు పెడతా మా పెడతా. నేను అట్లా కూడా నమ్మపోదును. నా పిల్లలతోడు మా అమ్మతోడు అన్నాడు సిఐ నన్ను. నేను అందువల్ల నమ్మిన నేను సిఐని. నేను ఎవ్వరు మాట్లాడలే, ఒక్క నాయకునితో కూడా నేను ఫోన్ చేపియలే, ఎవ్వరిని కూడా తీసుకపోలే. మేమే పోయినాం. సరే ఎందుకు సరే న్యాయం చేస్తానన్నాడు అనేసి మేము పోయినాం. పోతే ఈ పని సిఐ ఎస్ఐ దానికి ఇట్లా మమ్మల్ని ఇట్లా చేసిరు. ఇప్పుడు మీరు ఏమన్నా అంటే నీ అల్లుని మీద కేసు పెడతాం, మీ అల్లుని కూడా రమ్మను ఊరిక, నీ బిడ్డ నీ అల్లుని రమ్మని అంటాడు. ఊరిక మా అల్లుని బిడ్డ మీద వీళ్ళకు కేసు పెడతాం, బెదిరియటం. ఇక ఇట్లా అట్లా అంటే వీళ్ళు రారు వీళ్ళు మొత్తం ఈ మోపనం చేస్తారు. ఇది మీకు పోలీసు వారు స్పందించట్లేదు? లేదు, పోలీసులు అసలు వాళ్ళు ఓకే అంటే మేము ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? అసలు నేను ఎప్పుడో బయటికి వెళ్దును, యాడికి పోకన్నాడు సిఐ. నేను చేస్తానని హామీ ఇచ్చిండు, ప్రమాణం చేయించిండు. నా బిడ్డలతో నాకు అదే నమ్మకం. నాకు కూడా బిడ్డ ఆయనకు బిడ్డలు ఉండరట్టుంది అని నేను అనుకున్నా. ఎందుకంటే బాధ అంటే ఎక్కడ బాధ సార్? నేను 21 సంవత్సరం నేను 21 సంవత్సరం పెంచిన, పెద్ద చేసిన, గుడ్డ మాయనీలే, డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టిన. ఇట్లా చేసి ఇప్పుడు ఇవాళ కూడా మళ్ళీ మాకు ఈ మోపన ఇబ్బందులు పెట్టడం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే పరిణామాలు జరుగుతాయి. ఎందుకంటే మీరందరూ కూడా మీడియా ముందుకు వచ్చారు కాబట్టి నాకు ఇన్ని రోజులు ఖచ్చితంగా మీకు అండగా ఉంటారు. పోవద్దు అంటే సర్లే అనేసి నేను ఇన్ని రోజులు చప్పుడు ఏంటో ఊకున్నా. ఇక రేపు చేస్తా 2 నెలలు ఇప్పుడు ఇది ఈ మోపన చేయటం. బాధపడమని ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే పరిణామం. మాకు న్యాయమే కావాలి. నా బిడ్డని ఎప్పుడు బెదిరించిన వాళ్ళ వరకే చేయమంటున్నాను నేను కూడా. అది కూడా హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.